వెల్కమ్ టు పీపుల్ మీడియా పాయింట్. అవుట్ చోర్ గద్దీ చోడ్ కాంగ్రెస్ శ్రేణుల కొవ్వొత్తుల నిరసన ర్యాలీ రాయచోటి నియోజకవర్గం కేంద్రంలో. అడ్డదారి అధికారంలోకి బీజేపీ ఎన్నికల ప్రక్రియను సంబంధించి ఊటేజీల విషయంలో ప్రభుత్వం చట్టాన్ని ఎందుకు మార్చిందని మదనపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రెడ్డి సాహెబ్, అన్నమయ్య జిల్లా డీసీసీ జనరల్ సెక్రటరీ అమీర్లు కేంద్ర ప్రభుత్వానికి ప్రశ్నించారు. ఎన్నికల కమిషన్పై ఎటువంటి కేసు నమోదు చేసేందుకు వీరు లేకుండా 2023లో చట్టం చేసింది. ప్రధాని మోదీ, అమిత్ షాలకు సాయం చేయడంతో పాటు ఓటు చోరీలో పాలు పంచుకుంటున్నందుకు ఎవరు చర్యలు తీసుకోకూడదని దీన్ని రూపొందించారా అంటూ వారు కేంద్ర ప్రభుత్వానికి నిలదీశారు. అవుట్ చోర్ గద్దీ చోర్ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి అంటూ నినాదంతో బీజేపీ మరియు ఎలక్షన్ కమిషనర్ అక్రమాలు ప్రజలకు తెలియజేసేలా పీసీసీ ఆదేశాల మేరకు డీసీసీ అధ్యక్షుడు గాజులు భాస్కర్ సూచన మేరకు రాయచోటి పట్టణ అధ్యక్షుడు బాబా సర్దార్ ఆధ్వర్యంలో సోమవారం అన్నమయ్య జిల్లా కేంద్రమైన రాయచోటి పట్టణంలోని శివాలయం చెక్పోస్ట్ వర్ధన్ నుండి నేతాజీ సర్కిల్ కొరకు భారీ ఎత్తున కొవ్వొత్తుల నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని అన్ని నియోజకవర్గాల కోఆర్డినేటర్లు, నాయకులు, చిన్నమండెం మండల అధ్యక్షుడు షబ్బీర్ ఖాదర్ ఖాన్, అమీర్ బాషా, చెన్న కృష్ణ, రమణమ్మ, సృజనారెడ్డి, రియాజ్, రఫీ, ఇర్షాద్ తదితరులు పాల్గొన్నారు. కేంద్రం రాయచోటిలో ఓట్ చోర్ గద్దీ చోర్ అనే కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ దేశం యావత్తు చేస్తుంటే దాంట్లో భాగంగా ఈరోజు అన్నమయ్య జిల్లా రాయచోటిలో చేస్తున్నాం. ఇక్కడికి రాయచోటి జిల్లా, అన్నమయ్య జిల్లా నుంచి వివిధ నియోజకవర్గాల నుంచి మొత్తం కోఆర్డినేటర్లు రావడం జరిగింది. నేను కూడా, నా పేరు రెడ్డి సాహెబ్, మదనపల్లి నుంచి వచ్చాను. ఈరోజు దేశం యావత్తు ఓట్ చోర్ గద్దీ చోర్ అనే నినాదాన్ని తీసుకొని రాహుల్ గాంధీ గారికి సంఘీభావంగా ఈరోజు ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త, ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఈరోజు ముందుండి ఏకీభవిస్తున్నారు. దానికి కారణం, ఇంతకు ముందు జరిగిన ఎన్నికల్లో బీజేపీ వారు ఎన్నో ఓట్లను దోచేశారు. దొంగతనంగా రకరకాల ఎత్తులతో అనేక నియోజకవర్గాలలో ఓట్లను దొంగతనం చేయడం జరిగింది. కాబట్టి ఈ ఓటు దొంగలను వెంటనే గట్టి దిగాలని చెప్పే నినాదంతో మేము ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున ముందుకొచ్చాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.